దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో కూడి ఉన్న మనమందరం కూడా ప్రభు యొక్క వాక్యమును వినుటకు వేగిరపడదాం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. అందరం హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. సంతోషంతో ఉన్నవారు స్తోత్రం చెప్పండి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఎంతో గొప్పది. ఆ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రం. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వాస్తవానికి ఈ రోజున ఫాదర్స్ డే అని మరి నేను ఈ రోజు ఉదయకాలం నోటీస్ చూశాను. తండ్రి దినోత్సవం. దేవునికి స్తోత్రం. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనకు 3 రకాల తండ్రులు ఉంటారు. ఎన్ని రకాల తండ్రులు అండి? 3 రకాల తండ్రులు ఉంటారు. మొదటిదేమో మనలను 9 మాసాలు కని పెంచి పోషించినటువంటి ఒక తండ్రి. దేవునికి స్తోత్రం. శరీర తండ్రి. దేవునికి స్తోత్రం. ఆమేన్. శరీర తండ్రి యొక్క బాధ్యత ఆయన ఖండమే కాకుండా పెంచాలి, పోషించాలి, రక్షించాలి, కాపాడాలి, ప్రేమించాలి, దయ చూపించాలి, ఆశీర్వదించాలి. ఇవన్నీ కూడా ఆయన చేయవలసినటువంటి విధి విధానాలు. ఉన్నారా మీరు ఇక్కడ? రెండవ యొక్క తండ్రి మరి ఆత్మీయ తండ్రి. ఎవరండి? ఆత్మీయ తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి మరి నిన్ను నీకోసం ప్రార్థన చేసి, నీకోసం కనిపెట్టి, కన్నీరు కార్చి, వేదన పడి, దుఃఖముతో ఉన్నటువంటి నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, దేవుని సన్నిధిలో ఎదిగించడానికి ఆయన నీకోసం ప్రాధేయపడినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆత్మీయ తండ్రి. ఆమేన్. నీకు రక్షణ ఇస్తాడు, బాప్తిసం ఇచ్చాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు, నీకోసం కన్నీరు గారుస్తాడు, నీకోసం వేదన కలిగి ప్రభు దగ్గర ప్రాధేయపడే వ్యక్తి ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం. నువ్వేం చెప్తావంటే, అయ్యా అమ్మ నీ తండ్రి ఎవరు అని నేను అడుగుతూ నువ్వేం చెప్తావు? మొదటిగా అయ్యా నన్ను కన్న తండ్రి పలానా పలానా. రెండవదిగా నాకు ఆత్మీయంగా బలపరిచిన తండ్రి, స్థిరపరిచిన తండ్రి నా ఆత్మీయ తండ్రి అని చెప్తావు. ఆమేన్. ఇక మూడవదిగా మీరు బైబిల్లో గమనిస్తే మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? పరలోకపు యొక్క తండ్రి. ఆయన యేసయ్య. ఎవరండి ఆయన? యేసయ్య. అమ్మ యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రకాల తండ్రులు. ఒకటి శరీర సంబంధమైన తండ్రి, 2 ఆత్మ సంబంధమైన తండ్రి, 3 మన పరలోకపు యొక్క తండ్రి. దేవునికి స్తోత్రం. మరి పరలోకపు యొక్క తండ్రి నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, నీకు కావలసిన ఈవులన్నిటినీ కూడా నీకు ఇస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. నీవు దుఃఖంలో ఉంటే నిన్ను ఆదరిస్తాడు, నువ్వు బాధతో ఉంటే, నువ్వు కష్టంతో ఉంటే, నువ్వు సమస్యతో ఉంటే నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు ప్రేమ చూపిస్తాడు. నీ వలన నీకు కావలసిన దీవెనను, ఆశీర్వాదమును ఇవ్వగలిగిన దేవుడు ఆయన పరలోకపు యొక్క తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రపంచమంతా కూడా మరి తండ్రిని గౌరవిస్తారు, తండ్రిని సన్మానిస్తారు, తండ్రిని ఆశీర్వదిస్తారు, తండ్రి ద్వారా దీవెన పొందుకుంటారు, తండ్రి కొరకు ప్రార్థన చేస్తారు, తండ్రి కొరకు వారు సాధ్యమైతే సన్మానము కూడా చేస్తారు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నా. నేను ఇంకా వర్తమానంలోనికి వెళ్ళలేదు. వర్తమానమే. ఆమేన్. వాక్యము వాక్యమే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకోనండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం. దయచేసి అందరు తీయాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం దైవ లేఖనాలను మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నేను చదువుతున్నాను, శ్రద్ధగా మీరు ఆలకించండి. 6-7 వచనాలు చదువుతాను. దేవుడు జనములను సకల విధములైన బాధలలో శ్రమపరిచెను గనుక జనమును పట్టణము
పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ దిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని దర్శించండి. వాక్యములో ఉన్నటువంటి మర్మమును ఈ వాక్యము ద్వారా మేము నేర్చుకోవలసిన సత్యములను మీరు మాకు తెలియపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో శ్రద్ధగా మనం ఇక్కడ చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. ఆస అనేటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కొనుటకు వెళ్ళినటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి మరి దేవుని యొక్క సన్నిధిలో పలుకుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఇది. ఏంటి ఈ మాట అని మీరు ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో శ్రద్ధగా రాయబడి ఉన్నది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఏమండి, మీరు బలహీనులు కాకుండా ధైర్యము వహించాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, సంఘ విశ్వాసులారా, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి. ప్రతి మనుషుడికి రకరకాల బలహీనతలు ఉంటాయి. ఏమండి, ప్రతి మనుషుడు కూడా పర్ఫెక్ట్ కాడు. ప్రతి మనుషుడు కూడా సంపూర్ణమైనటువంటి వ్యక్తి కానే కాడు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రకమైనటువంటి బలహీనత ఉంటుంది. ఏదో ఒక రకమైన బలహీనతను బట్టి ఆ మనుషుడు ప్రతి దినము కూడా దినదినము తాను కృంగిపోతాడు, దినదినము తాను బాధపడుతూ ఉంటాడు. ఎవరైనా చెప్పగలరా, నేను ఏ విషయంలో బలహీనంగా లేను, అన్ని విషయాల్లో నేను బలంగా ఉన్నానని? ఎవరు చెప్పలేరు ప్రియులారా. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైనటువంటి బలహీనత అనేది మనుషుడికి ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఆసాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు బలహీనులు కాకుండా మీరు ధైర్యం తెచ్చుకోండి. అప్పుడు మీరు ఏ కార్యము గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఏ కార్యముల గురించి అయితే నాకు ప్రార్థన చేస్తున్నారో, ఏ కార్యముల గురించి అయితే నాకు మొరలిడుచున్నారో, ఆ కార్యమును నేను నీకు సఫలం చేస్తాను. ఎప్పుడు సఫలం చేస్తాడు? నీ బలహీనతను నీవు గుర్తించినప్పుడు. ఆమేన్. ఉన్నారా ఇక్కడ? ఆమేన్. హల్లెలూయా. నీ బలహీనతను నీవు గుర్తించినప్పుడు, ప్రతి మనుషుడిలో రకరకములైనటువంటి బలహీనతలు ఉంటాయి. కానీ ఆ బలహీనతలను మనము సరి చేసుకోవాలి. బలహీనతను మనము సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు అనే సంగతిని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక 7 విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మనము బలహీనంగా ఉండినప్పుడు మనం ఎలా బలపరచబడాలి, మనం బలహీనంగా ఉండినప్పుడు మనం ఎలాగో బలమును పొందుకోవాలి. చూడండి, ఒక మనుషుడికి 2 విధములైనటువంటి బలహీనతలు ఉంటాయి. ఒకటి, కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఆ మనుషుడు బలహీనంగా అవుతాడు. రెండవదిగా, సాతానుడు పెట్టినటువంటి, సాతానుడు ఊహించినటువంటి, సాతానుడు ఆలోచించినటువంటి, సాతానుడు ఉద్దేశించినటువంటి క్రియల మూలమున, కార్యముల మూలమున ఆ మనుష్యుడు కూడా బలహీనుడైతాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా బలంగా ఉండాలి, ఆత్మీయంగా నేను బలంగా జీవించాలి, ఆత్మీయమైనటువంటి బలము కలిగి నేను ఈ లోకంలో జీవించాలి అని ఎవరైతే ఆశపడుతూ జీవిస్తూ ఉన్నారో వారికి నేను ఈ రోజున చెప్పేటువంటి విషయాలు చాలా ఉపయోగపడతాయి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క బలమును కలిగి నీవు ముందుకు కొనసాగాలి అని అంటే గనక నీ బలహీనత ఎక్కడ ఉన్నదో, నీవు ఏ విషయంలో బలహీన పడుతున్నావో దానిని నీవు గ్రహించి గుర్తుపట్టాలి. ఏదో ఊరికే నేను చాలా బలవంతుని, నేను చాలా ప్రార్థన పరుని,
చాలా విశ్వాసపరుని అనకూడదండి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతను గుర్తించి ఆ బలహీనతను ఒప్పుకొని ఆ బలహీనత నుండి విడుదల పొందినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కని మాటను వారికి తెలియజేస్తున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, కొరింథీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు ఆయన తెలియపరుస్తున్నటువంటి విషయాలు మనం దానిలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మీరు 12వ అధ్యాయంలోనికి రండి. 10వ వచనంలో అక్కడ చదివితే అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఏమంటున్నాడు ఈయన? పౌలు గారు భక్తిపరుడు, విశ్వాసపరుడు, మరి నమ్మకస్తుడు, ప్రార్థనాపరుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఎప్పుడు బలహీనుడను నేను అప్పుడే బలవంతుడను. ఏమంటున్నాడు? నేను ఎప్పుడు బలహీనుడను నేను అప్పుడే బలవంతుడను. మనం ఎప్పుడు బలహీనమవుతాం? శ్రమ వచ్చినప్పుడు బలహీనంగా అవుతాం, శోధన వచ్చినప్పుడు బలహీనంగా అవుతాం, రోగము వచ్చినప్పుడు బలహీనంగా అవుతాం, వ్యాధి సంక్రమించినప్పుడు బలహీనంగా అవుతాం. ఎవరైనా నీ మీద నీవు అనని మాటలు నీ మీద నిందగా నేరముగా నీ మీద మోపినప్పుడు, ఆ మాటలు నీవు వినినప్పుడు, ఆ మాటలు నీకు వినబడినప్పుడు నీ హృదయం కృంగిపోయి నువ్వు బలహీనుడమవుతావు. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. అప్పుడే నేను బలవంతుడను. ఎలాగూ బలవంతుడమవుతావు? ఎలాగూ నీవు బలము పొందిన వ్యక్తిగా మారుతావు? ఎలాగున నీవు బలమును ధరించుకోగలుగుతావు? కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం కదా, అక్కడ చక్కని మాటలు తెలియపరుస్తున్నాడు పౌలు సంఘానికి. అయ్యా, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుని. ఎలాగునా? అక్కడ ఉంది, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను. అంటే నీవు నీ శరీర సంబంధమైన విషయంలో నీకు వచ్చిన నిందలు, అవమానములు, కష్టములు, బాధలు నువ్వు కలిగినప్పుడు నీవు బలహీనుడు అవుతున్నావు, అది మంచిదే. క్రీస్తు నిమిత్తము నీవు బలహీనుడిగా ఎంచబడినప్పుడు, క్రీస్తు నిమిత్తము నీకు కలిగిన బలహీనత ఏంటి? క్రీస్తు నిమిత్తం నీకు బలహీనత ఏం కలుగుతుంది అంటే, క్రీస్తు నిమిత్తము దేవుని స్వార్థను ప్రకటించినప్పుడు అది నువ్వు బలహీనుడవే. అవకాశం ఉన్నా నువ్వు దేవుని స్వార్థను ప్రకటించలేకపోతున్నావు. దేవుని మందిరములకు నూతన ఆత్మలను నీవు తీసుకురాలేకపోతున్నావు. అంటే నీకు అవకాశం ఉంది, సువార్త చెప్పే అవకాశం ఉంది, ప్రార్థించే అవకాశం ఉంది, దేవుని యొక్క మాటలను ఇతరులకు ప్రకటించే అవకాశం నీకు ఉంది. అయినా నువ్వేం చేస్తున్నావు? నీవు నీ బలహీనతలో నువ్వు కృంగిపోతున్నావు. క్రీస్తు నిమిత్తము నీవు బలహీనపరచబడితే వేరు, శరీర సంబంధమైనటువంటి బలహీనత వేరు. క్రీస్తు నిమిత్తము నీవు బలహీనపరచబడుతున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడను. మనం ఎప్పుడు బలహీనమవుతామంటే, దేవుడు నా ప్రార్థన వినకపోతే నేను బలహీనుడిని అవుతాను. దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు కనుక నేను బలహీనుడిని అవుతాను. నా తోటి వారికి, నా స్నేహితులకు వారు ప్రార్థన చేసుకుంటే, నా ప్రక్కనున్న విశ్వాసి ప్రార్థన చేసుకుంటే, నా ప్రక్కనున్న సహోదరి సహోదరుడు ప్రార్థన చేస్తుంటే, వారి ప్రార్థన దేవుడు విని ఆలకించి వారికి దేవుడు ఆ మేలు చేస్తే, మేలు పొందుకుంటే, వారు మేలు పొందుకోవడం చూచి నేనేమైతున్నాను? మేలు పొందుకోలేనటువంటి నేను బలహీనుడనైతున్నా. ఏమంటే దేవుని బిడ్డలుగా అన్ని సంపాదించుకోవడం తప్పేం కాదండి. అన్ని సంపాదించుకోవడం తప్పేం కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని బలమును సంపాదించుకోవడం ముఖ్యం. దేవుని బలమును సంపాదించుకోవడం ముఖ్యం. బైబిల్ అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం
చూచినప్పుడు, దేవుని మాట కొరకు ఎదురు చూచినప్పుడు, క్రీస్తు నిమిత్తము నీ మాటలు ప్రక్కన పెట్టి, నీ పనులు ప్రక్కన పెట్టి, నీవు దేవుని నిమిత్తం నీవు బలహీనతను ఒప్పుకొని ప్రభు కొరకు బలముగా పని చేసినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా అండి? నా వాక్యం వింటున్నటువంటి నా బిడ్డ, నువ్వు నా కొరకు ఎదురు చూస్తున్నావు కనుక నీవు బలము పొందుకో. కొన్ని మాటలు మీకు చెప్పాలని, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆలోచన కలగజేస్తున్నాడు. బలహీనుడు ఏమండి? బైబిల్ గ్రంథంలో మోషే బలహీనుడు అండి. మోషే ఎలాంటి వాడండి? బలహీనుడు. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తె ఇంటిలో పెరిగాడు. అద్భుతమైనటువంటి వ్యక్తి, రాజభోగములు అనుభవించగలిగిన వ్యక్తి, సంపద కలిగినటువంటి వ్యక్తి, అన్ని రకములైనటువంటి ఫెసిలిటీస్ అంటే ఏమంటారు, అన్ని రకములైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి. ఒక రోజున ఐగుప్తుని విడిచి పారిపోవలసి వచ్చింది. ఐగుప్తుని విడిచి పారిపోవలసి వచ్చింది. పారిపోయాడు. 40 సంవత్సరాలు ఏం చేశాడు? గొర్రెలు కాశాడు. గొర్రెలు కాశాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హోరేబు కొండపైన ప్రత్యక్షమై, మోషే ఈ పొద కాలిపోతుంది కానీ, పొదను చూస్తున్నావు, అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అగ్ని మండుచుంది కానీ పొద కాలిపోలేదు. ఈ స్థలం పరిశుద్ధమైంది. నీ చెప్పులు విడిచి స్థలానికి రావాలన్నాడు దేవుడు. చెప్పులు విడిచాడు. స్థలం దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా ప్రజలు పెట్టినటువంటి మొరను నేను వినను, నువ్వు వెళ్ళి వారిని విడిపించు. అప్పటికైనా బలహీనుడు. ఎలాంటి బలహీనుడు? ఒక వ్యక్తిని చంపివేశాడు, నరహంతుడయ్యాడు, పారిపోయి వచ్చాడు. అంతేకాకుండా ఒక ఇంటిని ఆశ్రయించి 40 సంవత్సరాల నుండి గొర్రెలు మేపుతున్నాడు. ఎంత బలహీనుడు ఆయన ఆలోచించండి. ఇంకొకటి ఏం తెలుసా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఎన్నుకున్నాను బిడ్డలు, వెళ్ళి వారిని తీసుకురానంటే, ప్రభు నువ్వు చెప్తున్నావు మంచిదే, నన్ను వెళ్ళమంటున్నావు మంచిదే, నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నేనెవరు పంపారు అంటే దేవుడు అన్నాడు, నేనే పంపాను. నీ పేరేమో అడిగితే నేనేం చెప్పాలి? ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడను అనువాడు. అట్లయితే ప్రభు నేను వెళ్తాను కానీ నాకు చేత కాదు మాట్లాడడం. నాకు ఒక బలహీనత ఉంది. నా నోటి నుండి మాటలు నొప్పిగా వస్తాయి. నా నోటి నుండి మాటలను నేను కరెక్ట్ గా పలకలేను. నా నోటి మాటలు సరిగా నేను పలకలేనటువంటి వ్యక్తిని. అంటే నాకు ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత? నేను మాట్లాడుటకు శక్తి చాలనటువంటి వ్యక్తిని. నేను ఎలా ఆ ప్రజలను విడిపించాలి? నేను ఎలాగున్నా ప్రజలను దేవుని యొక్క సన్నిధిలో ఐగుప్తు దేశం నుండి నేను విడిపించి తీసుకురావాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరులారా, ఈ రోజు మీరు వింటున్నటువంటి వాక్యం శ్రద్ధగా మీరు ఆలకించాలి. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు. మోషే బలహీనుడు. మాట్లాడటకు శక్తి సరిపోదు, మాట్లాడటకు వాక్చాతుర్యము లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని 32 లక్షల మంది ప్రజలను సుమారుగా ఐగుప్తు దేశం నుండి తీసుకొని ఆ దేవుడి యొక్క సన్నిధిలో కనాను దేశానికి ప్రయాణంలో వారిని నడిపించాడు. హల్లెలూయా. బలహీనుడైనటువంటి ఆ మోషేని దేవుడు వాడుకున్నాడు. బలహీనుడైనటువంటి మోషేని దేవుడు వాడుకునడం గొప్ప సంగతి కాదా? ఆయనకు బలహీనత ఉంది, మనకు కూడా బలహీనత ఉంది. ఆయనకు నత్తి ఉంది, మనకు నోటి దూరం ఉంది. ఏముందండి? ఆయనకు నత్తి ఉంది, కానీ ఈ రోజుల్లో మనుషులకు ఏముంది? నోటి దూరం. కనుక ప్రియులారా, ఈ రోజున నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, ఇదిగో దైవలేఖనం అంటుంది, క్రీస్తు నిమిత్తము నీకు కలిగినటువంటి ఉపద్రవములు, ఇబ్బందులు, కష్టములు, బాధలు, అయ్యో నేను ప్రభు నమ్ముకున్నాను, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని నువ్వు ఒకవేళ బలహీన పడుతున్నావా? నో, నువ్వు
నువ్వు బలహీనపడడానికి వీలేదు. దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు కొరకు ఎవరైతే అంతము వరకు నిలిచి ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యములో ఎత్తబడతారు. గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం అందరం, హల్లెలూయా. నీ బలహీనత యందు నువ్వేం కావాలో తెలుసా? అక్కడ 10వ వచనంలో 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం చివరి మాటలో ఉంటది. ఏమంటాడంటే, హింసలలో, ఇబ్బందులలో, ఉపద్రవములో నేను సంతోషించగలను. నీ బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడు కృంగిపోవద్దండి. నీ బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడు దిగజారిపోవద్దు. నీ బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడు దుఃఖపడవద్దు. అయ్యో నాకు ప్రార్థన రాదే, అయ్యో నాకు ఇంట్లో పనులు చేయడం సరిపోవడం లేదే, చాట కావడం లేదే, లేకపోతే నా కుటుంబాన్ని చూసుకోవడం చాటకాలేకపోతున్నానే, నాకు శక్తి సరిపోవడం లేదే, నా పిల్లలను పెంచే శక్తి నాకు సరిపోవడం లేదే అని నువ్వు ఎప్పుడు బలహీనుడు కావద్దు. ఎప్పుడు నువ్వు కృంగిపోవద్దు. ఎప్పుడు నువ్వు దిగజారిపోవద్దు. ఎప్పుడు నీవు నీ మనస్సులో ఉన్నటువంటి ఆ కృంగుదలకు దేవుడి రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉపద్రవములో, ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టములో, ఆ బాధలో నువ్వేం చేయాలంట? ఆ బలహీనతను బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. చెప్పుదాం అందరం హల్లెలూయా. సంతోషించాలి, సంతోషించాలి. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 17వ వచనంలో ఒకసారి అక్కడ ఒక మాట ఉంటది. 8వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతారా? 17వ వచనం నేను చదువుతున్నా. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మనం ఏమని చెప్పుకుంటాం బయట? నేను దేవుని పిల్లలం అండి. ఏం చెప్తారంటే దేవుని పిల్లలం అండి, నేను ప్రభుని నమ్ముకున్నాం, యేసయ్య నమ్ముకున్నాం, మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి మా ప్రభువుని మేము అంగీకరించామండి. మేము ఆయన కుమారులం అండి, ఆయన వారసులం, ఆయన బిడ్డలం. మేము ఎలా బిడ్డలమైతావో తెలుసా అండి? క్రీస్తు శ్రమ పడినట్టుగా ఆయనతో నీవు శ్రమ పడితే ఆయనకు నువ్వు వారసులైతావు. శ్రమలో నీకు ఆనందం ఉంటుంది, కష్టంలో నీకు ఆనందం ఉంటుంది, కష్టంలో నీకు సంతోషం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషం అనగానే నేను నీకు గుర్తు చేస్తాను ఒక మాట. బైబిల్ గ్రంథంలో 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఎంతరండి? 2 అక్క చెల్లెలు ఉన్నారు. వారి పేర్లు మీరు చెప్పండి ఒకసారి. వారి పేర్లు చెప్పండి మీరు ఒకసారి. ఏం పేరండి? మరియా, మార్తా. ఒక రోజున యేసు ప్రభు ఏం చేశాడు? మరియా, మార్తా ఇంటికి వచ్చాడు. ఈ లోపల ఇంటికి రాగానే ఏం చేసింది? మరియా ఏం చేసిందని చెప్పాలి మీరు అందరు. మరియా యేసు ప్రభు దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటాను. మార్త ఏం చేసింది? లోపలికి వెళ్ళింది. ఇంట్లో పనులన్నీ చేస్తాము, చేయడం మంచిదే, కానీ చేస్తూ ఒక మాట అన్నది. ఏమని తెలుసా? ప్రభువా, నేను ఇంత పని చేస్తున్నా, మా సహోదరికి చింత లేదా అన్నది. ఈ పనిలో సహకరించాలని జ్ఞానము లేదా అని అర్థం, తలంపు లేదా అని అర్థం. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నీవైతే విస్తారమైన పనులను పెట్టుకున్నావు, కానీ మరియ మాత్రం నా పాదాల చెంత కూర్చొని నా మాటలను ఏం చేస్తుంది? శ్రద్ధగా ఆలకిస్తుంది, శ్రద్ధగా గ్రహిస్తుంది. చూడండి, బలహీనత, ఒక బలహీనత మరి ఒకరి యొక్క సంతోషాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అర్థమవుతుందండి? మరియ సంతోషంతో దేవుని మాటలు వింటుంది. మార్త ఏం చేస్తుంది? దేవుని మాటలు విననీయకుండా తన పనిని అడ్డం పెట్టి మాట్లాడుతుంది. ప్రియులారా, ఆలోచించాలి. ఎప్పుడైనా సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే దేవుని సేవకుడి దగ్గరికి నీవు వచ్చినప్పుడు పనుల మీద ఉన్నటువంటి శ్రద్ధను పక్కన పెట్టాలి. దేవుని యొక్క సేవకుడి నోటి నుండి ఏ మాటను మాట్లాడతాడు, ఏ హృదయం కలిగి ఇంటికి వచ్చాడు, ఏ హృదయం కలిగి నిన్ను దర్శించాడు, ఏ మనస్సు కలిగి నీతో మాట్లాడాలని దేవుడిని ఎందుకు దైవజనుడిని పంపించాడో దానిపైన నువ్వు శ్రద్ధ ఉంచాలి, దాన్ని ఆలోచించాలి. నీ బలహీనత చెప్పకూడదు, నీ పని నీకు బలహీనతగా మారకూడదు.
నీ నీ ఆలోచన నీకు బలహీనతగా మారకూడదు. ప్రియులారా, నీ జ్ఞాపకం చేస్తున్నాను, నీ బలహీనతను బట్టి నువ్వు సంతోషించాలి. ఎలా సంతోషిస్తావు? నేను బలహీనుడయ్యాను, క్రీస్తు నా కోసం శ్రమ పడ్డాడు. క్రీస్తు నా కోసం శ్రమపడి ఏం చేశాడు? నా బలహీనతను కొట్టేశాడు, నా పాపమును కొట్టేశాడు, నా శాపమును కొట్టేశాడు, నాకున్న ఇబ్బంది ఉపద్రవమును కొట్టివేసి ఆయనతో కూడా శ్రమపడే భాగ్యము నాకు ఇచ్చాడు అని ఆయన ఎంత ఏం చేయాలి? సంతోషపడాలి. ఆత్మ ఫలములలో సంతోషము అనేది కూడా ఒక ఆత్మ ఫలం. సంతోషించాలి. దేని విషయంలో సంతోషించాలి? నీ మీద నిందలు వేసినప్పుడు సంతోషించాలి. బైబిల్ ఏమంటుంది తెలుసా అండి? నీ శత్రువులు నీ మీద నింద వేసినప్పుడట నువ్వు సంతోషించాలి. నేను అవమానాలకు గురి చేసినప్పుడు నువ్వు సంతోషించాలి. జనులు నీ మీద అబద్ధపు మాటలు పలికినప్పుడు నువ్వు సంతోషించాలి. మత్తయి సువార్తలో ఉంటుంది. నేను ఎవరైనా హేళన చేసినప్పుడు సంతోషించాలి. వారితో వాదించదు, సంతోషించాలి. ఎందుకు తెలుసా? ఆయన కూడా ఆ హేళన చేయబడ్డాడు. ఆ బలహీనత యందు ఏం చేశాడు? సంతోషించాడు. ఎంత గొప్ప మాట! మొదటిగా క్రీస్తు నిమిత్తం నీవు ఏం కావాలి? నీకున్నవన్నిటిని బలహీనతగా ఎంచుకోవాలి. రెండవదిగా క్రీస్తు బిడ్డలుగా నీ బలహీనత యందు నువ్వు సంతోషించాలి. మూడవదిగా చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి దేవుని వాక్యం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూడండి. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనం చదువుదాం. అక్కడ చదువుతారా? 2వ వచనం నుండి. యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగక యుందుడని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములనే ఉపయోగించి తిని. స్తోత్రం. హల్లెలూయా. ఈ బలహీనత యందు నువ్వు నేర్చుకోవలసిన 3వ పాఠం ఏందో తెలుసండి? నీవు బలహీనుడు అయినప్పుడు ఎవరి మీదనో నీవు ఆధారపడద్దు. పౌలు కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చాను, నాకు మంచి మాటలు ఉన్నాయి, మంచి శక్తి ఉంది, మంచి జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే, నేనైతే బలహీనతతో ఉన్నాను, భయముతో ఉన్నాను, వణుకుతో ఉన్నాను. ఎక్కడున్నాను? మీ యొద్ద ఉన్నాను. భయముతో, బలహీనతతో, వణుకుతో మీ యొద్ద నివాసం చేశాను, మీ యొద్ద కలిసి ఉన్నాను, మీ యొద్ద జీవించాను. అయితే నేను నేర్చుకున్నది ఏదో తెలుసా? మీ దగ్గర గ్రహించింది ఏందో తెలుసా? మీ దగ్గర నేను కనిపెట్టింది ఏందో తెలుసా? మీరు మనుషుల జ్ఞానమును కాకుండా దేవుని యొక్క శక్తిని మీరు ఆశ్రయించారు. హల్లెలూయా. అంటే నేను దేవుని సేవకుడు మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, స్తోత్రం చెప్తామని ఒకసారి. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు బలహీనతతో ఉండినప్పుడు ఎవరి మీదనో ఆధారపడకూడదు. డబ్బులు లేవు, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? చెప్తున్నా మనం దేవుని మీద ఆధారపడాలని, కానీ మనం ఎవరి మీద ఆధారపడతాం? ఎవరు అప్పిస్తారో, ఎవరు నాకు సహాయం చేయగలరో, ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు, వారి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తెచ్చుకోవాలని వారి మీద ఆధారపడతాం. ఉదాహరణకి, నువ్వు ఉద్యోగం చేస్తున్న ఆ స్థలంలో నీ యొక్క అధికారి పైన నువ్వు ఆధారపడతావు. ఉదాహరణకి, నువ్వు పీడీని చేస్తుంటే నీ పీడీల యొక్క కంపెనీ యజమాని మీద ఆధారపడతావు. నువ్వు ఒకవేళ కూలి పని చేస్తుంటే నీ కూలి పని ఇచ్చినటువంటి ఆ యొక్క నాయకుడి పైన, లేకపోతే ఆ యొక్క వ్యక్తి పైన నీవు ఆధారపడతావు. ప్రియులారా, మీరు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? నీవు బలహీనతతో ఉండినప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలో తెలుసా?
దేవుని యొక్క శక్తి కలిగిన ఆయన మీద ఆధారపడాలి. ఆయనే నాకు ఆధారం. కీర్తన భక్తుడు అంటాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా. నీ నీతిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు. నీ యథార్థతను బట్టి దేవుడు ప్రతిఫలమిస్తాడు. నీ బలహీనతను బట్టి కాదు ప్రియుడా, ప్రియ స్నేహితురాలా, నీ బలహీనతను బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీవు ఆధారపడుతున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఉదాహరణకి సంసోను మీకు తెలుసు. ఎంతమంది తెలుసండి సంసోను? సంసోను ఏం చేశాడు? దెలీలా యొక్క వలలో పడిపోయాడు. సంసోనుడు దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? ఫిలిష్తీయులను ఓడించుటకు శక్తి కలిగిన వాడిగా దేవుడు ప్రవచన రీతిగా పుట్టించాడు. సంసోను ఎలాంటి బలాఢ్యుడు అంటే చాలా బలాఢ్యుడు. సంసోను చాలా బలాఢ్యుడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప సాధనం ఈ సంసోను. సంసోను ఏం చేశాడో తెలుసా? ఏమండి, సంసోనుకు ఉన్నటువంటి ఒక బలం ఏంటిదో తెలుసా? ఆయన చుట్టూ. ఆయన బలం ఏంటిదండి? ఆయన చుట్టూ. ఆయన చుట్టూ ఎంత బలమైందంటే అంత బలమైంది. ఎలాగో తెలుసా? దేవుడు పుట్టినప్పుడే చెప్పాడు సంసోను గురించి. సంసోన్ తల్లిదండ్రులతో చెప్పాడు, ఇదిగో తల్లిదండ్రులారా, మీరు సంసోను యొక్క క్షౌరమును లేదా వెంట్రుకలను మీరు తీయకూడదు. ఆయన తలపైన మంగళ కట్టి రానియకూడదు. ఎందుకంటే ఆయన నా కొరకు నజీరు చేయబడ్డాడు, నా కోసం ప్రత్యేకించబడ్డాడు. ఓకే ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. ఆయన మద్యం తాగకూడదు. ఓకే ప్రభువా, తాగనీయం. ఆయన దాచరూపం పుచ్చుకోకూడదు. తాగనీయం ప్రభువా. ఆయన పాపం చేయకూడదు. చేయనీయకుండా పెంచుతాం ప్రభువా. పెంచాడు, పెద్దవాడిని చేశాడు, వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? భార్య అడుగుతుంది, ఏమని? సంసోను నీ బలం ఇక్కడ ఉన్నది. ఏమండి, తల్లి ఏమడుగుతుందట? ఏమడుగుతుంది చెప్పాలి మీరందరూ? తల్లి ఏమడుగుతుందమ్మా? సంతోషంగా ఏమడుగుతుంది తల్లి? తల్లి ఏమడుగుతుంది? కడుపు అడుగుతుంది. భార్య ఏమడుగుతుంది? ముల్లి అడుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మీరు అలాంటి వాళ్ళు కాదు, మంచోళ్ళు. సో ఇక్కడ సంసార భార్య ఏమడుగుతుంది? నీ బలం ఎక్కడుంది? అసలు పెళ్లి చేసుకుంది ఎందుకంట? బలం ఎక్కడుందో కనిపెట్టడానికి చేసుకుంది. ఈయన అన్నాడు, నా బలం ఎక్కడుందో నేను నీతో చెప్పను. నేను నీ భార్యను, అయినా పర్వాలేదు నీతో చెప్పను. నేను వెళ్ళిపోతున్నాను, పో, నీతో చెప్పను. కొంతకాలం గడిచింది. మనోడు అలా తోపుంట వెళ్తా ఉంటే దెలీలా కనబడింది. దెలీలా అనేటువంటి ఒక సహోదరి వేశ్య కనబడింది. సో ఆమె చెంతకి చేరాడు. బాగా వినాలి, దేవుని బిడ్డలమైన మనం పాపములోనికి అడుగు పెడితే మన స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ సంసోను బట్టి నేర్చుకోవచ్చు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ కూడా బలము గురించి అడిగింది. చెప్పలేదు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చెప్పలేదు. ఒకరోజు అడిగింది, నీ బలము ఎక్కడ ఉన్నదో నువ్వు నాతో చెప్పకపోతే నువ్వు నా యొద్దకు రావద్దు. ఆ బాధ భరించలేక ఆయన అన్నాడు, నా బలము నా వెంట్రుకల్లో ఉన్నది. ఏం చేసి సంసోను ఏం చేసింది? దెలీలా చిన్న పిల్లల్ని ఏం చేసింది? సంసోను బుజ్జగించి తలలో ఉన్నటువంటి వెంట్రుకలన్నింటినీ ఏం చేసింది? తొలగించేసింది. ఆయన బలం ఎలాంటిదో తెలుసా? చాలా బలం. ఒక్కసారి పచ్చి దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో ఇలా కొడితే వేల మంది చనిపోయారు. అంత బలవంతుడు. కానీ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళగానే ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. దేవుని మీద ఉండవలసినటువంటి ఈ వ్యక్తి, దేవుని మీద ఉండవలసినటువంటి ఈ వ్యక్తి దేవుని మీద ఉండే ఆధారాన్ని ప్రక్కన పెట్టాడు. దెలీలా మీద ఆధారపడ్డాడు. బలాన్ని కోల్పోయాడు. ఫిలిష్తీయులు వచ్చారు, కాళ్ళు చేతులు కట్టేశారు, కండ్ల గుడ్లను పెరికేశారు, గుడ్డను తీసేశారు.
ఏం చేశాడు? వారి గుడిలోనికి తీసుకెళ్ళి ఏం చేశారు? వారి సంస్థానంలోనికి తీసుకెళ్ళి వెళ్ళి ఏం చేశారు? ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేస్తారో తెలుసా? గానుగు చుట్టూ తిప్పుతున్నారు. గుడ్డివాడిని చేసి బలవంతుడిన, శక్తివంతుడిన, అద్భుతం చేయగలిగిన వాడు బలహీనుడైపోయాడు. ఒక ఉదాహరణ మీకు గుర్తు చేస్తున్నాను. సంసోను అప్పుడు దేవునికి మొర పెడతాడు. ఏమని తెలుసా? ప్రభువా, నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించు, ఒక్కసారి నీ బలము నాకు, నీ ఆత్మ నాకు దయచే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగినటువంటి ఇంటిలో కావచ్చు, భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, నీ కుమారులు, నీ కుమార్తెలు, లేదా నీ తల్లిదండ్రులు నిన్ను బలహీనపరుస్తుండవచ్చు. నీకున్న చుట్టూ సమాజం నిన్ను ప్రతి విషయంలో ఏమైనా చేసి నేను బలహీనులుగా చేయవచ్చును. కానీ నీవు ఆధారపడవలసింది ఎవరిపైన తెలుసా? దేవాది దేవుడైన యేసు పైన నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నీవు బలమును ధరించుకున్న వ్యక్తిగా మార్చబడతావు. బలము ధరించుకున్న ఏమంటే దావీదు బలవంతుడా? కాదండి. గొలియాతు బలవంతుడు కదా. గొలియాతు 6 మూరల చారడి ఎత్తుగలిగిన వాడు, ఇశ్రాయేలు ప్రజలను గడగడలాడించినటువంటి వ్యక్తి. దావీదును చూచి, చిన్న పిల్లోడు దావీదు చూచి ఏమంటున్నాడు తెలుసా? ఈ సున్నతి లేని వాడు నీ మీద ఎలాగో పెత్తనం చేస్తాడు. దావీదు ఏం చేశాడు? ఆయనను చంపడానికి సిద్ధపడ్డాడు. గొలియాతు దావీదును చూసి ఏమన్నాడు తెలుసా? నవ్వాడు. ఏంటి ఈయన ఇంత చిన్న పిల్లోడు నన్ను చంపడానికి వస్తున్నాడు? గొలియాతు కేకలు వేస్తే, అరుపులు వేస్తే, దేవునికి స్తోత్రం, అరుస్తే కొండలు బండలు దత్తరిల్లుతూ ఉన్నాయి. ఇంత భయంకరంగా దత్తరిల్లుతున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క దావీదు భయపడలేదండి. ఏం చేశాడు తెలుసా? గొలియాతు బలహీనతను తెలుసుకున్నాడు. గొలియాతు బలహీనత ఏంటిదో తెలుసా? ఆయన సున్నతి లేనివాడు. దావీదు బలమేమిటో తెలుసా? సున్నతి పొందినవాడు. గొలియాతు దేవుని మీద ఆధారపడలేదు, మనుషుల మీద, రాజ్యం మీద ఆధారపడ్డాడు. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక ఏం చేశాడు? వడిసెలో రాయి వేసి గిర్ర తిప్పి ఒక్కసారి కొడితే అది నొసట తలకి బోర్ల బొక్కల పడిపోయాడు. బాగా గమనించాలి. ఈ బలహీనత యందు దేవుని మీద ఆధారపడాలి. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నా? నీ బలహీనత రాగానే, నాకు జ్వరం రాగానే, నాకు ఆరోగ్యం బాగలేదు రాగానే, లేకపోతే నా గుండెలో నొప్పి రాగానే, నా ఛాతీలో నొప్పి రాగానే, లేకపోతే నా శరీరం సహకరించకపోగానే, నా భార్య చేస్తుందేమో, నా పిల్లలు చేస్తారేమో, నా కుమార్తెలు కోడళ్ళు చేస్తారేమో అని ఒకవేళ వారి మీద ఆధారపడినట్లయితే ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నా మీద ఆధారపడు. మరొక మాట చూద్దాం. 3వ మాట ఏంటి? 4వ మాట చూద్దాం. నీవు బలహీనతతో ఉన్నప్పుడు నీకు సహాయం ఎవరు చేస్తారండి? చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి దయచేసి. 26వ వచనం చదువుతారా దయచేసి త్వరగా? రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎందుకనగా మనకు తెలియదు కాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. నా మాటలు వింటున్నా సహోదరి సహోదరుడా, 4వ విషయం, నీ బలహీనతలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేస్తాడు. ఏమున్నదంటే అక్కడ? అటువలనే ఆత్మయు మన బలహీనతనందు మనకు సహాయం చేస్తాడట. మన బలహీనలను మనకు సహాయం చేసేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు.
ఏ విషయంలో సహాయం చేస్తాడు? నువ్వు ఎలాగో ప్రార్థించాలో సహాయం చేస్తాడు. నువ్వు మోకరించి కూర్చున్నప్పుడు నీకు ప్రార్థన రాదు, నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా దేవునికి నేను మొరపెట్టాలో, ఏ విధంగా దేవునికి నేను ప్రాధాన్యపడాలో నీకు తెలియదు. ఆ సమయంలో నీకు నీ ప్రార్థనకు, నీకు ప్రార్థన చేయడానికి, నువ్వు ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో దేవునితో కలిసి ఉండడానికి నీకు సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయవాడు. ఏం చేసేవాడంట? నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో సహాయం చేస్తాడు? నువ్వు ఎలా ప్రార్థన చేయాలో సహాయం చేస్తాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో ప్రార్థన సహాయం చేస్తాడు. నువ్వు ఎలా మాట్లాడాలో సహాయం చేస్తాడు. నువ్వు ఎలా కూడా దేవుని సన్నిధిలో నడవాలో సహాయం చేస్తాడు. ఎలా కూడా సత్యమును పలకాలో సహాయం చేస్తాడు. ఎలా కూడా కృంగిపోతున్న నీవు బలముగా ఉండాలో నీకు సహాయం చేస్తాడు. నీ విశ్వాసంలో సహాయం చేస్తాడు. నీ పరిశుద్ధతలో సహాయం చేస్తాడు. నీవు పాపంలో పడకుండా దేవుడి కొరకు సాక్షిగా నిలబడుటకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ బలహీనతను చూచి, నువ్వు బలహీనుడవని చూచి, నువ్వు బలహీనురాలవని చూచి దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఎవరి సహాయం కోసమో, ఎవరి సహాయం కోసమో ఎదురు చూస్తాం. ఈ మధ్య కాలంలో సోదరుడు నాకు ఫోన్ చేశాడు, సార్ నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు సార్. నేనన్నాను ఏమైంది అని అడిగాను. ఏమో సార్ నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు, చివరికి మా అయ్యగారు కూడా నాతో మాట్లాడారు. సరే నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, ఏం చేస్తానంటే చర్చ్ ఉందా అని అడిగాను. మీ ఊళ్ళో ఉంది అన్న. రోజు మందిరానికి పోతే, రోజు మందిరానికి. వాళ్ళు మాట్లాడకుండా పర్వాలేదు, కానీ నీకెవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. సార్ నాకు ఎవరు సహాయం చేయట్లేదు సార్. పర్లేదు, నువ్వు దేవుని మందిరానికి రోజు పోయి అన్యంలో కూర్చొని ప్రార్థన చేయాలి. అలాగే 10 రోజులైంది. ఈ అబ్బాయి పోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వస్తున్నాడు. ఒకరోజు పాస్టర్ గారు గమనించి అడిగాడు, బాబు ఆగు అన్నాడు. అయ్యగారు చెప్పాడు, ఏంటిది నువ్వు రోజు మందిరానికి వస్తున్నావు, ఊడుస్తున్నావు, తూడుస్తున్నావు, మందిరంలో మోకరిస్తున్నావు, 2 నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేస్తున్నావు, దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అడిగాడు. ఏం లేదు సార్, నాకెవ్వరు మాట్లాడకున్నా నా దేవుడు నాతో మాట్లాడతాడని దేవుని మందిరానికి వచ్చాను. అవునా? వెంటనే ఆ సేవకుడు ఆ యవనస్తుని దగ్గరికి పిలుచుకొని గట్టిగా కౌగిలించుకొని, సహోదరుడా, నేను కూడా అందులో ఒకరిని మాట్లాడిన వ్యక్తిగా, నన్ను కూడా క్షమించు. బలహీనత ఎవరు చూశారు? ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. ఎవరు సాయం చేశాడు? దేవుడు సాయం. నెక్స్ట్ సండే ఆయన చర్చికి వచ్చాడు. మూలలో కూర్చున్నాడు, లాస్ట్ వచ్చి ఒకరిలో కూర్చున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, అన్నీ చేస్తాడు. సేవకుడు వాక్యం చెప్పాడు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. సహోదరుడు నన్ను క్షమించు, సహోదరుడు నన్ను క్షమించు. ఏమైంది? ఎవరు ఒప్పింపజేస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఈయన బాధ ఏంటిది? ఎవరైందో మాట్లాడట్లేదు, ఎవరైందో మాట్లాడట్లేదండి. నేను చెప్పిన సలహా ఏంటంటే, నువ్వు మందిరానికి వెళ్ళు, నువ్వు దేవునితో ప్రార్థన చేయి, దేవునికి మొరపెట్టు, దేవునికి వేడుకు, దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని కుమరించు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. 10 days తర్వాత ఉల్టా మారిపోయింది. చేంజ్ చేసేసాడు దేవుడు అంతా. ఏం జరిగిందో తెలుసు? అందరూ అన్నా తమ్ముడు నువ్వు భయపడదు, మేమందరం ఉన్నాం. ఎవరు ఒప్పింపజేశారు? పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళని విజ్ఞాపకం చేస్తున్నారు. అందువల్లనే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తాడు. మనకు సహాయం చేస్తాడు. నువ్వు బలహీనుడవు, బలహీనుడాలవని దేవునికి ముందే తెలుసు. ఆయన
ఆయన నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు రోజు, కను గ్రహించలేకపోతున్నావు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఎలాగో దేవునికి మొదలుపెట్టాడో నీకు నేర్పిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నీ బలహీనత యందు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఒకవేళ బలహీనత ఏదున్నదో నాకు తెలియదు. ఎదుటి వ్యక్తి మీద కోపం ఉన్నదా? మందిరం నుంచి ప్రార్థించారు, ఎవ్వరికి ఏమన్నా అసూయ ఉంది, బాధ ఉంది, కష్టం ఉన్నో నథింగ్, ఎవ్వరికి ఏమనకు. కేవలం వచ్చి మందిరంలో ప్రార్థించు. ఆయన నీతో సూటిగా మాట్లాడు, సమాధానం ఇస్తాడు. నీకు కావలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు నీకు దయచేస్తాడు. స్తోత్రం చెప్తాం అందరం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతను చూసి నీకు సహాయం చేస్తాడు. ఇంకొక 2 మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. 5 నిమిషాల సమయం కూడా చూద్దాం. ఇంకో మాట చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అందరూ తీయండి. 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. 4వ అధ్యాయం 11వ వచనం చదువుతాడు. నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములలోను కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చెయ్యగలను. ప్రైజ్ ది లార్డ్. 5వ మాట, నీ బలహీనత యందు నువ్వు సంతృప్తిగా ఉండాలి. తృప్తిగా ఉండాలి. అప్ప నాకు ఇది లేదే, బాధపడద్దు. పౌలు ఏమంటున్నాడు? ఫిలిప్పీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, సంఘస్థులారా, నేను నేర్చుకున్నటువంటి సంగతులను మీకు నేను చెప్తున్నాను. ఏం నేర్చుకున్నానో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి యందు నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. ఆ స్థితి యందు నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. నేను సేవ చేయబట్టి 25 సంవత్సరాలు నేనేం చేస్తాను తెలుసా? ఉన్న దానిలో తృప్తిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. అయ్యో పలానా వారికి జీతం వస్తుంది, వారిని అడుగుదాంలే, నో, అది తప్పు. దేవుడు ప్రేరేపిస్తే ఏ మూలకున్న వ్యక్తి ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. ఒకరోజు ఒక తల్లింటికి నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వారు కానుక ఇచ్చారు, నేను చూసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ తల్లి ఎన్నడూ పెట్టని కానుక. నేను షాక్ అయ్యాను ఆ కానుకను చూసి. అంటే నాకున్న లేమి ఏంటిదో ఎవరు గుర్తించారు? ఎవరు ప్రేరేపించారు? కుటుంబాన్ని ప్రేరేపించారు. ఎవరి ద్వారా ఇప్పించాడు? కుటుంబం ద్వారా ఇప్పించాడు. ఎవరిని తృప్తిపరిచాడు? సేవకుడు. అంత గొప్పవాడు, అంత గొప్పవాడే. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ బలహీనత యందు అయ్యో నేను బలహీనుని, నేను తృప్తిగా ఉండలేకపోతున్నాను. నీ జ్ఞాపకం చేస్తున్నా, నీ బలహీనత యందు ఏం కావాలో తెలుసా? సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఏలియా ఏమండి ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? ఈ సంవత్సరం మంచైన వర్షమైన పడదనగానే ఆహాబు అన్నాడు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు పోయారు పో అని అన్నాడు. ఏమండి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు పో అని అన్నాడు. ఒక సంవత్సరం అయింది, వర్షం పడలే, మంచు వల్ల ఏం పడలేదు. ఉన్న గడ్డి గాసమంతా అయిపోయింది. 2వ సంవత్సరంలో కరువు స్టార్ట్ అయింది. 3వ సంవత్సరానికి అయితే మంచి నీళ్ళు కూడా దొరకట్లేదు. అప్పుడు గుర్తుకొచ్చింది, ఏమని? ఫలానా 3 సంవత్సరాల క్రితం ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు వచ్చి నాతో చెప్పిన మాట
నాకు గుర్తుంది. ఆయన ఎక్కడున్నాడో వెతకండి. ఆయన ఎక్కడున్నాడో వెతకండి. మరి ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడున్నాడు మీకు చెప్పాలి. ఎక్కడున్నాడు? ఫస్ట్ ఎక్కడున్నాడు? కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. ఏమండి, దేవుని సన్నిధిలో నిజంగా నేను ఏలియా చరిత్ర చదువుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏలియాకు దేవుడు కాకుల కాకిని అనిపిస్తే మాంసం దేవుడు ఏంటి అసలు? కాకికున్న లక్షణం ఏంటిదంటే ఎత్తుకొని పోయే లక్షణం. ఏమండి, కాకికున్న లక్షణం ఏంటి? ఎత్తుకొని పోయే లక్షణం. కానీ కాకి ఏం చేసిందో తెలుసా? తీసుకొచ్చి పెట్టింది. కాకి దేవుని మాటకి ఏం చేసింది? లోబడింది. అంటే ఒక దైవజనుడిని ఏం చేసింది? తృప్తిపరిచింది. ఒకవేళ దీన్ని నేను తింటే, ఆ దైవజనుడు ఒకవేళ ప్రార్థిస్తే ఈ అవకాశం నాకు పోతుంది అనే భయముతో వణుకుతో దేవుని మాటకు విధేయత చూపింది. తీసుకొచ్చింది, అక్కడ అయిపోయినాయి నీళ్లు. ఎదోరాల దగ్గరికి పంపించి అక్కడ పెట్టారు. అద్భుతమైన విషయం అంటే, అద్భుతమైన విషయం. సంతృప్తి కలిగి ఎదోరాలు ఏం చేసింది? ఈ పూటనే తిని నేను నా బిడ్డ చచ్చిపోవాలనుకున్నాను. ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారు? ఇంట్లో పెట్టే బాధలకు చచ్చిపోతారంటారు. కానీ ఏమైనా ఇంట్లో ఉన్న తిని చచ్చిపోతే మరి ఎవరైనా అనుకుంటారా? అనుకుంటారా? అనుకోరు. విధోరాలనుకుంది. ఏమైనా తెలుసా? ఇంట్లో ఉన్న ఈ యొక్క పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె, కట్టెలు తీసుకొచ్చి అప్పము చేసుకొని తిని నేను నా బిడ్డ చచ్చిపోవాలనుకున్నా. అంటే తృప్తిగా తిని చనిపోవాలనుకున్నా. బట్ దేవుడి చిత్తం ఏందో తెలుసా? వారికి సంతృప్తినివ్వాలని దేవుడి చిత్తం, సమృద్ధినివ్వాలని దేవుడి చిత్తం. నీ జ్ఞాపకం చేస్తున్నా, నీ బలహీనతను బట్టి నీవు అసంతృప్తిగా ఎన్నడూ ఉండకూడదు. ప్రభు వారికి పెద్ద టీవీ ఇచ్చినప్పుడు ఇవ్వలేదు ప్రభు. అలాగే పెద్ద టీవీ ఇచ్చినా స్తోత్రం, నీకు ఇవ్వకపోయినా స్తోత్రం. తృప్తిగా దేవుని బట్టి. వాళ్ళు టీవీలో అన్ని చూస్తారు, వాక్యంలో అన్ని చూడు, దేవునిలో అన్ని చూడు. ప్రభు వారికి పెద్ద ఫోన్ ఇచ్చావు ప్రభు, నాకు డబ్బా ఫోన్ ఉంది ప్రభు, పర్వాలేదు ఒకరోజు ఇస్తాడు నీకు. కానీ దాన్ని బట్టి నువ్వు అసంతృప్తిగా తృప్తిగా ఉండు. తృప్తిగా దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూస్తారా? తృప్తిగా ఉండాలి. తృప్తిగా. స్తోత్రం. 5వ మాట, 6వ మాట చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం ఒక్క మాట చదువుదాం. ఒక్క మాట చదువు 6వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 9వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ ఒక సహోదరి కనపడతారు. 39వ వచనం. 9వ అధ్యాయం 39వ వచనం. రైట్, చదువుదామా? చదువుదాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఈ దోర్కా అనేటువంటి సహోదరి ఏం చేసిందో తెలుసా? సంఘములో ఉన్నటువంటి వారందరికీ, బీదలకు, అనాథలకు ఆ తల్లి చేసిన పరిచయం ఏంటిదో తెలుసా? తనకు వచ్చినటువంటి టైలరింగ్, అంటే దాన్ని ఏమంటారు? టైలరింగ్ తెలుగులో ఏమంటారు? వస్త్రములు కుట్టేటువంటి వృత్తి. ఏమండి, ఇంకో మాట అంటారు, ఏమంటారు? అది కాదు, దానికి ఒక పదం ఉంటుంది. దర్జావారా? ఏదో పదం, దర్జావారా, దానికి ఒక పదం ఉంటుంది. మన భాష మిషన్ కుట్టేవారు, బట్టలు కుట్టేవారు. ఈ దోర్క బట్టలు కుట్టేటువంటి సహోదరి ఏం చేసిందంట? విధవరాండ్రందరికీ, భర్తలు కోల్పోయినటువంటి విధవరాండ్రందరికీ పరిచర్య చేసింది. ఏ పరిచర్య? వారందరికీ వస్త్రాలు కుట్టించి. ఒక రోజు నా దోర్క చనిపోయినప్పుడు ఆమె కుట్టిన వస్త్రాలను చూసి వారు ఏం చేస్తున్నారు? ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆమె చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియులారా, నీ బలహీనత కలిగినటువంటి నీ జీవితంలో నమ్మకమైన పరిచర్య చేయను. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నమ్మకమైన పరిచర్య చేయి. దేవుని మందిరంలో నమ్మకమైన పరిచర్య. నాకెందుకులే, నేనెందుకు చేయాలి, నేనెందుకు జరిగించాలి
అని నువ్వెన్నడు అనకు. నువ్వు ఇక్కడ నమ్మకంగా పరిచర్య చేస్తే పరలోకపు తండ్రి నిన్ను చూచేయమంటాడు తెలుసా? ఈ సహోదరి ఈ సహోదరుడు నమ్మకమైన మంచి దాసు. పేరు పెట్టాలి. పరిచర్య చేయుటకు నీవు బలహీనుడుగా ఉండొద్దు. యవనస్తురాలు నువ్వు బలహీనుడిగా ఉండకూడదు. నీ పరిచర్య విషయంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసండి? నమ్మకస్తుడిగా ఉండాలి, బలహీనుడిగా ఉండద్దు. ఇన్ని మాటలు చెప్తున్నాను మీకు. ఎన్ని మాటలు చెప్పానండి? క్రీస్తు నిమిత్తము నువ్వేం కావాలి? బలహీనుడిగా నీకున్నవన్నిటినీ ఎంచుకోవాలి. ఇంకేముందండి? నీవు బలహీనత యందు, నీకున్న బలహీనత యందు నీవు సంతోషంగా ఉండాలి. ఇంకేముందండి? దేవుని వాక్యం, నీవు బలహీనుడిగా ఉండినప్పుడు నీ దేవుని మీద ఆధారపడాలి. నీవు బలహీనత కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు ప్రియులారా, నీవు బలహీనుడిగా ఉండినప్పుడు నీ బలహీనతను బట్టి నువ్వు అసంతృప్తిగా ఉండకూడదు. నీ బలహీనత ఏందో తృప్తిగా ఉండాలి. తృప్తిగా అంటే అర్థం ఏందో తెలుసా? ఈ పక్కన ఇంటి వారు మటన్ తెచ్చుకొని వంట చేసుకొని తింటే ఆ వాసనని కొట్టి, ఆ వాసన నిన్ను లాక్కుంటూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా నీకున్న కారణంతో తిని బ్రతుకుతున్నావు చూడు, అది తృప్తి. దాన్ని ఆశించక బ్రతుకుతున్నావు చూడు, అది తృప్తి. ఆరో విషయం, నీవు తృప్తిగా నీ బలహీనత యందు నమ్మకమైన పరిచయం చేయి. చివరిగా నీ బలహీనత యందు నీ ప్రార్థన విలువకు. నీ బలహీనతను బట్టి నువ్వు ప్రార్థన మానేయకు. నీ బలహీనతను బట్టి నీ విశ్వాసము మానేయకు. నీ బలహీనతను బట్టి నీవు దేవునికి దూరం కాకు. ఎలా ఉండాలో తెలుసా? నీ బలహీనతను పక్కన పెట్టి ప్రభువుతో నీవు కలిసి ఉండు. నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ నమ్మకత్వంతో ఉంది. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాలం ఈ వాక్యం ఇంతవరకు మేము ధ్యానించాము దేవా. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని నిలిపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బలహీనత యందు మమ్మల్ని మీరు బలపరిచినందుకై నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ స్వరూపుడమైన మా దేవా, నేను ఏ విషయంలో బలహీనుడిగా ఉన్నానో ఆ విషయాన్ని మీరు నాకు గుర్తు చేయండి. నా చదువులో, నా ఉద్యోగంలో, నా పనిలో, నా సంఘంలో, నేను సేవకుడితో, సంఘ సమాసకులతో ఒకవేళ నేను బలహీనంగా ఉంటే, నీకు ప్రార్థన చేయడం బలహీనంగా ఉంటే, నీ పరిచర్య, నీ మందిరంలో చేసే పరిచర్య నేను బలహీనంగా ఉంటే నన్ను క్షమించదేవా. నన్ను బలపరచుతాడు. ఇది వాక్యం ద్వారా నా బలహీనత నేను ఒప్పుకుంటున్నాను. నా బలహీనత నేను ఒప్పుకుంటున్నాను. నన్ను బలపరచుమని, నన్ను స్థిరపరచుమని నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యము తోడై నడిపించి కాపాడును గాక.